ఏంటా మరి మంచి వస్తుందా? ఇది చెన్నై నగరం నుంచి రావాలి ఈ క్షేత్రానికి. దీని పక్కనే తిరుబిడవందై అనే దివ్యదేశం కూడా ఉన్నది. దీనికి మల్లాపురం అనే బస్సులో వస్తే ఆలయం ఎదురుకుండానే బస్సు ఆగుతుంది. మనకి ఏ బాధ లేకుండా ప్రశాంతంగా రావచ్చు. 1 గంట ప్రయాణమే బస్సులో వస్తే చెన్నై నుంచి. కానీ మధ్యలో ఎక్కడి నుంచైనా కోయంబేడ్ బస్ స్టాండ్లో కూడా బస్సులు ఉంటాయి, అక్కడి నుంచి రావచ్చు. ఇది పూదత్తాల్వార్ అవతార స్థలము. తిరుమంగయాల్వార్ ప్రత్యక్షంగా వచ్చి సేవించుకున్న స్థలము. వరాహ పెరుమాళ్ జ్ఞాన పెరుమాళ్ళుగా ఉన్న స్థలము. దీనికి చాలా విశేషాలు ఉన్నాయి. ఉయ్యవులకు పెరుమాళ్ వీరి ఉత్సవ పెరుమాళ్లకు పేరు. ఉయ్యవులకు పెరుమాళ్ శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులు. మూలమూర్తులు స్థలసైన పెరుమాళ్ళు నిలమంగై మడందై. ఈ విధంగా మనము ఈ కడల్ మల్లె అనే దివ్యదేశాన్ని సందర్శించుకొని దీని ప్రక్కనే ఉంటుందట వరాహ పెరుమాళ్. అసలు ఈ దివ్యదేశాలలో ఈ కడల్ మల్లెని మేము ఒకసారి సేవించుకున్నాము. కానీ ఇప్పుడు ఆ వరాహ పెరుమాళ్లను చూడటానికి వచ్చాము. 2-3 సార్లు ఈ క్షేత్రానికి వచ్చినా ఆ వరాహ పెరుమాళ క్షేత్రం మిస్ అయిపోతున్నది. కొంతమంది ఎక్కడితో చెప్పరు, కొంతమంది టైమింగ్స్ చెప్పరు. ఇప్పుడు అన్నీ కనుక్కున్నాము. ఈ ఆలయము 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది, 4 గంటల నుంచి 7 వరకు ఉంటుందని దీని టైమింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండటానికి వసతి ఉన్నది. బయట లాడ్జీలు అన్నీ బాగా ఉన్నాయి. ఉండటానికి అభ్యంతరం ఏమీ లేదు. హాయిగా ఉండవచ్చు. స్వామిని మనం సేవించుకోవచ్చు. ఇప్పుడు త్రినక్షత్రాలు కూడా జరుగుతున్నాయట. దీపావళి తర్వాత నుంచి అవతార స్థలమైన పూదత్తాల్వార్ వారి త్రినక్షత్రోత్సవాలు జరుపుతారు. అవి 10 రోజులు జరుపుతారు, ఒకరోజు కాదు. సాధారణంగా మనం 3 రోజులు చేస్తాము ఈ తిరువామూల దివ్య ప్రబంధాన్ని. కానీ ఇక్కడ మాత్రము 10 రోజులు నాలాయర ప్రబంధాన్ని అనుసంధానం చేస్తారట. దీపావళి వెళ్ళిన తర్వాత రోజు నుంచి ఇక్కడ మొదలవుతుంది ఈ దీప ప్రబంధ పారాయణం. చాలా ఘనంగా జరుగుతుంది. పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఆరాధనోత్సవాలు అన్నీ ఇక్కడ స్వాములు నియమంగా చేస్తారని అంటున్నారు. ఇది చాలా ఒక మంచి దివ్యదేశము. దీనిని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలి. ఎక్కువ దూరంలో లేదు, మనకు అందుబాటులో ఉన్న దివ్యదేశము. స్థల శయనము అంటే స్థలము మీదే పడుకుంటారు స్వామి. జయ రామానుజ, జయ జయ రామానుజ.